హలో వ్యూవర్స్, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రీజనల్ రెసిపీస్ అండి. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బెంగాలీ కిచిడి. మోస్ట్లీ ఎవ్రీ సాటర్డే నేను కిచిడి చేస్తూ ఉంటాను ఇంటి దగ్గర. సో అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు నార్మల్ కిచిడి తిని ఇటువంటి కిచిడీలు నేను వేరే స్టేట్స్ ట్రై చేస్తూ ఉంటాను. ఇది నాకు నచ్చిన వన్ ఆఫ్ ది కిచిడి అనమాట, మీతో షేర్ చేయబోతున్నాను. దానికి కొంచెం పెసరపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతోపాటు ఎంతైతే పెసరపప్పు తీసుకుంటున్నామో దగ్గర అంతా, లేకపోతే దానికంటే కొంచెం తక్కువ రైస్ కూడా వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కిచిడికి బోల్డ్ అని వెజిటేబుల్స్ యూజ్ అవుతాయండి. మీకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్, అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిక్కుడుకాయ, గుమ్మడికాయ, బీన్స్, కాలీఫ్లవర్, ఈ 4 వెజిటేబుల్ తీసుకుంటున్నాను. వీటన్నిటిని కట్ చేసుకొని ఆయిల్లో సాతే చేసుకొని తీసుకొని పెట్టుకోవాలి పక్కన. అదే బండిలో నేను సోక్ చేసి పెట్టుకున్న రైసు, పెసరపప్పు, నీళ్లు వేసి ఉడికించడానికి వదిలేసాను అనమాట. మనం రైస్ గట్ట ఎట్లా ఉడకబెట్టుకుంటామో అట్లా దీన్ని ఉడకడానికి వదిలేయాలి నీళ్ళు పోసి. మీరు దేనికి ఏ వెజిటేబుల్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చండి. వంకాయ, ఆనపకాయ, చామదుంప, ఇంకేమంటారు పప్పాయ, రా పప్పాయ, అది కూడా యూస్ చేయొచ్చు. తర్వాత మీకు బఠానీలు వచ్చేటప్పుడు స్టార్టింగ్లో అది లేత ఉంటాయి కదా బఠానీలు, దాని చిలుకలతో సహా, తొక్కలతో సహా, అది కూడా వేసుకోవచ్చు. రా అట్లానే చాలా బాగుంటుంది, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు రైస్ ఉడుకుతున్నప్పుడే పసుపు, ఉప్పు వేసుకోవాలి. రైస్ పప్పు కొంచెం 80% ఉడికేసింది అన్నప్పుడు అందులో కొంచెం మిరపకాయలు, మీరు సాతే చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, నేను ఇక్కడ చిక్కుడుకాయ, కాలీఫ్లవర్ అవన్నీ యూస్ చేస్తున్నాను కదా, అవన్నీ వేసేసి ఉడకడానికి వదిలేయాలి. అవంతా మంచిగా ఉడికేసిన తర్వాత ఒక చిన్న తాలింపు గిన్నె తీసుకొని అందులో మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇందులో మస్టర్డ్ ఆయిలే మనకి ఆ బెంగాలీ టైప్ ఆథెంటిక్ టేస్ట్ ఇస్తుంది. ఆ మస్టర్డ్ ఆయిల్లో కొంచెం పంచపోరన్ అంటారు కదా, ఆ పంచపోరను, ఎండుమిర్చి వేసి కొంచెం చిటపట్లాడేటప్పుడు అందులోని అల్లం కొంచెం గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం కూడా కొంచెం వేగినట్టు అనిపించినప్పుడు అందులో టమాటోస్ వేసి, టమాటోస్ మీరు పప్పులో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. టమాటోస్ వేసి కలుపుకొని దాంట్లోనే కొన్ని మసాలాలు వేసుకోవాలి, డ్రై మసాలాస్ లైక్ చిల్లీ పౌడర్ కొంచెం, పసుపు, కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని కలుపుకొని దాంట్లో కొంచెం ఘీ కూడా వేసుకోవాలి. టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఘీ చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్లో మీరు దించేయడానికి జస్ట్ ముందు సబ్జీ మసాలా, అంటే వాళ్ళైతే భాజా మసాలా అంటారు, మనకి ఇక్కడ ఎవరెస్ట్కి కానీ వేరే బ్రాండ్స్కి సబ్జీ మసాలా అని దొరుకుతుంది. అది ఒక స్పూన్ వేసి కలుపుకొని దాన్ని నేరుగా మన పప్పు అది ఉడుకుతున్న దాంట్లోనే వేసేసి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, ఇది బెంగాలీ కిచిడి చాలా బాగుంటుంది. దీంతో వాళ్ళు ఆలు భాజా, బేగున్ భాజా అంటే వంకాయతో చేసేది, డ్రైగా ఉండే వాటిని అన్నింటినీ వాళ్ళు భాజా అని పిలుస్తారు. సో అది దాంట్లో దీనికి మంచి కాంబినేషన్ అనమాట, సైడ్ డిష్ అనమాట. అవి కూడా చేసుకొని దీంతో నంచుకుంటూ తినొచ్చు ఈ కిచిడిలో. కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను, వాళ్ళైతే చాలా ఎక్కువ షుగర్ వేస్తారు కొంతమంది, నాకు చాలా ఎక్కువ ఇష్టం ఉండదు, నేను బ్యాలెన్స్లో తింటాను, అందుకని కొంచెం షుగర్ వేస్తున్నాను. ఇది మీ ఇష్టం అనమాట, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కొంచెం మోడిఫై చేసి నా స్టైల్లో నేను చేస్తుంటాను, అది మీకు చూపిస్తున్నాను. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. దట్స్ ఆల్ నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి.